శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పదహైదు కిలోమీటర్ల దూరంలో ఈ తొండమానపురం ఉన్నది. బస్సు, ట్రైను, ఫ్లైటు అన్నీ కూడా సౌకర్యాలు కలిగి ఉన్నవి. सकलवाद्यं तद्विष्णु जितन्ते पुंडरीकाक्ष जितन्ते भक्तवत्सल जितन्ते कमलाकांत जितन्ते पुरुषोत्तम जितन्ते पुंडरीकाक्ष जितन्ते भक्तवत्सल जितन्ते कमलाकांत जितन्ते पुरुषोत्तम वासुदेव नमस्तेस्तु नारायण नमोस्तुते नमोस्तु विष्णवे तुभ्यं नमस्ते सर्वशेषिणे नमस्ते पररूपाय नमस्ते व्यूहरूपिणे नमो विभवरूपाय नमस्तेस्तु अंतरात्मने नमस्ते अर्चावताराय नानाकाराय ते नमः भवान् हि लोकरक्षार्थं लक्ष्म्या कारुण्यरूपया देवदेव जगन्नाथ महोत्सव हेतुना तुष्टेतेऽङ्कुरारोपं करिष्यामि प्रसीद ओम भगवन् देवदेवेश शंखचक्रगदाधर सर्वाते सर्वमध्यान्त सर्वसर्वोत्तराच्युत वैवाहिक महोत्सवं भवतः कर्तुं सम्प्रार्थयाम्यहम् अनुज्ञां देहि मे देव निर्विघ्नं कुरु मे प्रभो भगवन् देवदेवेश लोकनाथ मम प्रिया सर्वादे सर्वमध्यान्त सर्वसर्वोत्तराच्युत वैवाहिक महोत्सवं भवतः कर्तुं सम्प्रार्थयाम्यहम् अनुज्ञां देहि मे देव नमः संपूर्ण षाड्गुण्य विग्रहायै हरिप्रिये
స్వతంత్రం విశ్వసిద్ధానాం హేతుశ్చాత్ర మహాద్భుతే తత్వారవింద సందోహ విహార చతురశ్రమే నీలజీమూత సంకాశే హేమాంబరసు మధ్యమే కల్హార కుడ్మలకరే సర్వభూషణ మండితే హిరణ్యాక్షాసురధ్వంస మూలభూతే జగద్హితే జగద్వితానశాలిన్యై విష్ణుపత్న్యై నమో నమః నమో దేవి జగద్ధాత్రీ పద్మే పద్మాక్షవల్లభే పాహి మాం కరుణామూర్తే ప్రసీద మయి సర్వదా ప్రసీద శ్రీ జగన్మాతః మహోత్సవమనుత్తమం నిర్విఘ్నం కురు మే దేవి అనుజ్ఞాం దేహి మే రమే అనుజ్ఞాం దేహి మే రమే మహాజనౌఘాతమఘౌఘసత్వం వేదోదకం శాస్త్రతరంగశోభితం అలంఘనీయం గురుదేవతీర్థం సభాసముద్రం శిరసా నమామి లక్ష్మీనాథ కృపావలబ్ధమహతీ శ్రీపాంచరాత్రాగమాన్ తత్తద్వైదికతాంత్రికః ప్రణయినః పూజ్యా విలాసాశ్రయాన్ భారద్వాజవతౌపగాయనశుధీ శాండిల్యమౌంజ్యాయనాన్ పంచర్షీన్ సహ కౌశికాన్ కులగురూన్ వందే మహాయోగినః వందే శ్రీశుకదేశికేంద్రమనిశం సర్వార్థసిద్ధిప్రదం సంసారార్ణవతారకం హరిపదధ్యానైకనిష్టామతిం బాలం కోమలదివ్యరూపవిలసల్లక్ష్మీపదధ్యాయినం ధ్యాయే మానసపంకజే కులగురుం స్వాచార్యమూర్తిం శుకం ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రథసభాం మే గోపాయ ఏ సభ్యాః సభాదతః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసద సర్వేభ్యః శ్రీపాంచరాత్ర భగవత్శాస్త్ర విద్వత్తరేభ్యో శ్రీవైష్ణవేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః అస్య దేవదేవస్య అశేషే హే పరిషతే భవత్పాదమూలే మయా సమర్పితాం ఇమాం సువర్ణీం దక్షిణాం యత్కించిత్ దక్షిణాం యథోక్త దక్షిణామివ తాంబూలం చ స్వీకృత్య ఓం అస్య దేవదేవస్య భగవతో వాసుదేవస్య శ్రీభూమినీళా పద్మావతీ నాయికా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధౌ రాజరాష్ట్రాభివృద్ధ్యర్థం లోకక్షేమార్థం యథా సంకల్పిత నవదిన బ్రహ్మోత్సవ కర్మణి పంచమే దివసే కళ్యాణ మహోత్సవ కర్మారంభ ముహూర్త శుభ ముహూర్తోస్తు యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. భక్త మహాశైలారా, ఈ యొక్క సమస్త సృష్టినంతా కూడా తేన వినా తృణమపి నచలతి అన్నట్లుగా ఆయన యొక్క క్రీగంటి చూపు లేనిదే ఏది కూడా జరగదట ఈ యొక్క సమస్త భువన బ్రహ్మాండాలలో. అటువంటి దివ్యమైనటువంటి పరమాత్మ అవాంగ్మానస గోచరుడు, వాక్కు చేత చెప్పడానికి కానీ మనస్సు చేత ఊహించడానికి కానీ సరిపోనటువంటి ఆ యొక్క గొప్ప గుణైశ్వర్యాలు కలిగినటువంటి ఆ యొక్క పరమాత్మ మనం అందరం కూడా ఆరాధన చేసుకోవడానికి వీలుగా పరవ్యూహ విభవ అంతర్యామి అర్చాస్వరూపాలు అనేటువంటి వ్యూహాల్లో భాగంగా అర్చాస్వరూపంలో మన ముందు స్వశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజమని కీర్తించినట్లుగా దివ్య పంచాయుధాలు ధరించి ఈ యొక్క
తొండమానపురం అనేటువంటి దివ్యమైనటువంటి గ్రామంలో శ్రీకాళహస్తి క్షేత్రానికి చేరువలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఆలయం. పరమాత్మ మనం ఎక్కడైనా సరే మత్పాదవు చరణం వ్రజేతి శరణవు సంసార సింధుస్తథ అని చెప్పినట్లుగా పరమాత్మ అయినటువంటి వెంకటేశ్వర ప్రభువు మన ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త దేవాలయాల్లో తిరుమల క్షేత్రం దగ్గర నుండి ఏ దేవాలయం చూసినా సరే పద్మపీఠం పైన పరమాత్మ నుంచుని ఆయన యొక్క పాదాలని నిత్య నిరంతరం కూడా మత్పాదవు శరణం వ్రజ అని చెప్పి కనిపిస్తూ ఉంటాడు. కానీ ఈ యొక్క తొండమానపుర క్షేత్రంలో పరమాత్మ ఆసీనులై భక్తజనులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. అటువంటి పరమాత్మ యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. మనమంతా కూడా పరమాత్మను నమస్కరిద్దాం. గోవింద గోవింద. పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. హరి ఓం తత్సత్. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతః మహాపురుషస్య విష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీక్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ ఫాల్గుణమాసే శుక్లపక్షే తృతీయాయాం శుభతిథౌ భానువాసరయుక్తాయాం ఉత్తర ప్రోష్ఠపదా నక్షత్రయుక్తాయాం శ్రీవిష్ణుయోగ శ్రీవిష్ణుకరణ శుభయోగ శుభకరణ ఏవం గుణ సకల విశేషణ విశిష్టాయాం అస్యాం తృతీయాయాం శుభతిథౌ శ్రీ భగవతః శ్రీ వాసుదేవస్య దివ్యాజ్ఞయా శ్రీ వాసుదేవ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో వాసుదేవస్య శ్రీ భూమినీళ పద్మావతీ నాయికా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధౌ రాజరాష్ట్రాభివృద్ధ్యర్థం లోకక్షేమార్థం యథా సంకల్పిత నవదిన బ్రహ్మోత్సవ కర్మణి పంచమే దివసే కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య గోత్రోద్భవస్య. భక్తాదులందరూ మీ గోత్రము, మీ పేరు, మీ నక్షత్రము, మీ రాశి మరియు మీ శ్రీమతి యొక్క పేరు నక్షత్ర రాశిని మరియు మీ పిల్లల యొక్క పేరు నక్షత్రమును రాశిని మరియు మీ కుటుంబ సభ్యుల యొక్క బంధువర్గముల యొక్క పేరు గోత్రమును మనసులో స్మరించుకోవలసిందిగా చేతులు జోడించి స్వామివారిని మీ యొక్క విన్నపములను ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. సర్వేషాం భక్తానాం క్షేమస్థైర్య వీర్యవిజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్యానుకూల సిద్ధ్యర్థం అరోగ దృఢగాత్ర వజ్ర శరీరతా సిద్ధ్యర్థం శ్రీపాంచరాత్ర భగవచ్శాస్త్రోక్త విధానేన కళ్యాణ మహోత్సవం ఆచార్య ముఖేన కరిష్యే. శ్రీ శ్రీనివాస ప్రీయతాం ప్రీయతాం భగవాన్ శ్రీ శ్రీనివాసః. గోవింద గోవింద. ధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్చాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. ఎవరైతే ఆ యొక్క పరమాత్మ పాదార విందాలను నిత్యం భక్తి శ్రద్ధలతో సేవించాలనుకుంటారో వారినంతా కూడా ఎల్లవేళలా కూడా కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి ఆ యొక్క పరమాత్మ వివిధ క్షేత్రాలలో అర్చావతార రూపంలో అర్చారూపిణం అర్చకాభిమతితో స్వీకుర్వతే విగ్రహం అన్నట్లుగా అర్చక పరాధీనుడై పరమాత్మ, అర్చకుడు అంటే అక్కడ కూర్చున్నటువంటి ఆచార్య స్వామి వారే కాదు, ఎవరికైతే మనస్సులో పరమాత్మను అర్చించాలి అనేటువంటి కోరిక ఉన్నదో వారంతా కూడా పరమాత్మ యొక్క పదార్చకులేట. అటువంటి మనల్నందరినీ కూడా మన పాపాలన్నింటినీ కూడా పక్కకి నెట్టివేసి మనకి మోక్ష మార్గాన్ని చూపించేటువంటి ఆ యొక్క పరమాత్మ
వివిధ క్షేత్రాలలో వివిధ రూపాల్లో పరమాత్మ అవతరించి నిత్య నైమిత్తిక కైంకర్యాలన్నింటినీ కూడా అందుకుంటూ ఇప్పుడు కళ్యాణ మహోత్సవాన్ని అందుకుంటూ ఉన్నారు. సభక్తికంగా వీక్షిద్దాం భక్త మహాశైలారా. గోవింద గోవింద. పాత్రస్థాపనం కరిష్యే. త్రిపాదగా దేవతాయ త్రేతాగ్నేయ ఓం రం బాలాగ్నేయ నమః. ఓం రం యవనాగ్నేయ నమః. ఓం రం వృద్ధాగ్నేయ నమః. పాత్రాధారా దేవతాయ ఓం లం పృథివ్యై నమః. వర్ధన్యర్చరపాత్రా దేవతాయ వరుణాయ నమః. ధూపపాత్రా దేవతాయ పావకాయ నమః. దీపపాత్రా దేవతాయ భాస్కరాయ నమః. ఓం 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 కుశాగ్రమక్షతం పుష్పం ఫలం మలైజం తథా తిలాన్ సిద్ధార్థ సహితానివానఘ్యస్య భాజనే తిలాన్ దూర్వాన్ విష్ణుమగ్నిం శ్యామాకం పద్మక్షతం పాద్యపాత్రే షడేతాని ద్రవ్యాన్ని వినివేశయేత్. ఏలాలవంగ కర్పూర జాతి చక్కోలచందనం పుష్పాన్యాజమనేతు ద్రవ్యాన్ని వినివేశయేత్. క్రోష్టం మాంసి హరిద్రాత్వే మురాశిరై చంపకాః పచా కచ్చౌరముస్తాస్య సర్వౌషధ్య ప్రకీర్తితాః. గంధం సర్వౌషధీరత్న ఫలబీజకుశాని చ తిలానజాక్షసం చైవ దధిక్షిరకృతాని చ రచనయిత్వా తసాంగాని శ్రాణి ఏ చ వినిక్షిపేత్. తిలం తులస్యాం శుద్ధోదకే చ నిక్షిప్య దక్షిణహస్తే ఓం రం ద్వాదశారాయ చక్రాయ నమః. తన్मध्ये ఓం హం సూర్యాయ నమః. దీప్తైః తద్రశ్మిభిః ద్రవ్యాణి దగ్ధాని ధ్యాత్వా వామహస్తే షోడశదలయుతాయ వికస్వరాయ శ్వేతపద్మాయ నమః. తన్मध्ये ఓం వం షోడశకళాయుతాయ అమృతమయాయ చంద్రమసే నమః ఇది ధ్యాత్వా దీప్తైః తద్రశ్మిభిః ద్రవ్యాణి సిక్తాని ధ్యాత్వా తాని యాగయోగ్యాన్ని విచింత్య హస్తయోః ఉభయోః దేవం నారాయణం ధ్యాత్వా ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. స్వీం సురభ్యై నమః. సురభిముద్రాం ప్రదర్శ్య ఓం అర్ఘ్యం పరికల్పయామి. పాద్యం పరికల్పయామి. ఆచమనం పరికల్పయామి. స్నానం పరికల్పయామి. శుద్ధోదకం పరికల్పయామి. అర్ఘ్యపాత్ర పాద్యపాత్రాత్ కించిత్ తీర్థం సమానీయ. ఓం నమో నారాయణాయ సప్తవారమభిమంత్రియ. ఓం నమో నారాయణాయ. 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 ఓం సహస్రార హుంఫట్ इति पूजाद्रव्याणि संप्रोक्ष्य आत्मानं च कूर्चेन प्रोक्ष्य विश्वक्सेन ध्यानं तरुणारुण संकाशं सूत्रवत्या समन्वितं विश्वक्सेनं गदाचक्रं दर्जन्यब्जकरं भुजे विशालाक्षं चतुर्बाहुं शङ्खचक्रगदाधरम् आसीनं दर्जनीहस्तं विश्वक्सेनं नमाम्यहं मुकुन्दद्वारनिलयं पाञ्चरात्रप्रवर्तकं स्वनेत्रशिखरस्पन्दैः सर्वलोकनियामकं दिव्याकारं सरोजाक्षं शङ्खचक्रासि संयुतं सर्वविघ्न विनाशाय विश्वक्सेनमुपास्महे. ओं नमो भगवते विश्वक्सेनाय. आगच्छ 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 आगच्छ. प्रतिमामुद्रां प्रदर्श्य आवाहितो भव. स्थापितो भव. सन्निधानो भव. सन्निधो भव. सान्मुख्या भव. प्रार्थिता भव. स्वामिन् सर्वजगन्नाथ यावत् पूजावसानकं तावत् प्रीतिभावेन कूर्चेऽस्मिन् सन्निधिं कुरु. ओं ज्ञानाय हृदयाय नमः. ओं ऐश्वर्याय सरसे स्वाहा. ओं शक्तियै शिखायै वषटे. ओं बलाय कवचाय हुं. ओं तेजसे नेत्राभ्यां वौषटे. ओं वीर्याय अस्त्राय पटे. क्रीटवनमाल विश्वक्सेन मुद्रां प्रदर्श्य ओं अर्घ्यं गृहाण स्वाहा. पाद्यं गृहाण स्वाहा. आचमनं गृहाण स्वाहा. गन्धं गृहाण स्वाहा. पुष्पं गृहाण स्वाहा. धूपं गृहाण स्वाहा. दीपं गृहाण स्वाहा. వాద్యం
श्रियमेवावरुन्धे शीतेवाजे पुनर्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वादः क्षेममेवावरुन्धे पुत्रवती समेत विश्वक्सेन प्रसाद सिद्धिरस्तु శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే అని పరమాత్మను పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ ఈ యొక్క తొండమానపురం క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు ఆసీన స్థితిలో ఉండి నిత్యము వచ్చేటువంటి భక్తులందరినీ కూడా ఇందరికీ అభయములిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి అని అన్నమాచార్య స్వామివారు చెప్పినట్లుగా నేను ఉన్నానయ్యా మీకు భయం ఏమీ లేదు అని నిత్య నిరంతరం కూడా అభయాన్ని ఆ యొక్క పరమాత్మ ఇరుదేవేరులతో కూడా ప్రసాదిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనం ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశయులారా, ఈ తొండమానపురంలో క్షేత్రంలో వేంచేసినటువంటి పరమాత్మకు నిత్య నైమిత్తిక కైంకర్యములన్నీ కూడా శ్రీపాంచరాత్రాగమ అనుసారంగా శ్రీశేష పక్షీశ్వర పద్మగర్భ శేనేశ ముఖ్యామన్నట్లుగా సాక్షాత్తు పరమాత్మయే శేషుడు, అలాగే గరుత్మంతుడు, విశ్వక్సేనుడు వీరందరికీ కూడా ఒక 5 రాత్రులు ప్రళయకాలంలో ఈ యొక్క పాంచరాత్రాగమాన్ని ఉపదేశించారు అని చెప్పి పెద్దలు చెబుతారు. ఆ యొక్క విధంగా శ్రీపాంచరాత్ర ఆగమోక్తంగా పరమాత్మకు నిత్య నైమిత్తిక కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తారు ఈ యొక్క క్షేత్రంలో. ఈ విధంగా పరమాత్మకు శ్రీపాంచరాత్ర ఆగమోక్తంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మనమంతా కూడా పరమాత్మకు నమస్కరిద్దాం. గోవింద గోవింద. ఓం సనకాయ నమః, ఓం సనందాయ నమః, ఓం సనత్కుమారాయ నమః, ఓం సనత్సుజాతాయ నమః, ఓం దుర్గాయై నమః, ఓం విఘ్నేశాయ నమః, ఓం నారదాయ నమః, ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం అస్మద్గురుభ్యో నమః, ఓం అస్మత్పరమగురుభ్యో నమః, ఓం అస్మత్పరమేష్ఠిగురుభ్యో నమః, ఓం అస్మత్సర్వగురుభ్యో నమః. ధూపదీపం సమర్ప్య ఆవాహనం శంఖం చక్రం చ చాపం పరశుమశముషం శూలపాశాంకుశాస్త్రం బిభ్రాణం వజ్రఖేటే హలముసలగదాకుంతమత్యుగ్రదంష్ట్రం జ్వాలాకేశం త్రినేత్రం జ్వలదలననిభం హారకేయూరభూషం ధ్యాయేత్ షట్కోణ సంస్థం సకలరిపుజన ప్రాణ సంహార చక్రం. ఓం 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 పరమధామావస్థిత మదనుగ్రహకామ్యయా ఉద్యతావతార ఇహ అభిమత సిద్ధిత మంత్రశరీరోం నమో నమః. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ చక్రరాజాయ జ్వాలామాలినే హుంఫట్ ఆగచ్చ 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 ఆగచ్చ. ప్రతిమాముద్రాం ప్రదర్శ్య అవాహితో భవ, స్థాపితో భవ, సన్నిధానో భవ, సన్నిరుద్ధో భవ, సాన్ముఖ్యా భవ, ప్రార్థితా భవ. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వత్ ప్రీతిభావేన కుంభేస్మిన్ సన్నిధిం కురు. ఓం ఆచక్రాయ జ్ఞానాయ హృదయాయ నమః. ఓం విచక్రాయ ఐశ్వర్యాయ శిరసే స్వాహ. ఓం సుచక్రాయ శక్త్యై శిఖాయ విషటే. ఓం జ్వాలాచక్రాయ తేజసే నేత్రత్రయాయ ఔషటే. ఓం మహాసుదర్శనచక్రాయ వీర్యాయ అస్త్రాయ వటే. క్రీట శ్రీవత్స కౌస్తుభ వనమాల పద్మ గదా చక్ర శంఖ ఖడ్గ శార్ంగ అనంతగరుడ విశ్వక్సేన ముద్రాం ప్రదర్శ్య అర్ఘ్యపాద్యాచమన గంధపుష్ప ధూపదీపం సమర్ప్య. విభో సకలలోకేశ విష్ణో జిష్ణో ప్రభో హరే త్వాం భక్త్యామి పూజయామ్యద్య భోగైరఘ్యాదిభిక్రమాత్ దివ్యేనార్ఘ్యోపచారేణ యథాశక్తి యథా వసు అర్చయిష్యామి సమయే భగవంతం జనార్దనం. మంగళవాద్యం. దివ్య వస్త్రాలంకృతుడై పరమాత్మ దివ్య మాలా విభూషితుడై ఈ యొక్క తొండమానపురం క్షేత్ర మహాత్యాన్ని
మనం ఒక్కసారి స్మరించినట్లయితే పేరులోనే ఉంది. ఏమిటి అంటే తొండమాన్ చక్రవర్తి అనేటువంటి గొప్ప రాజు ఒక ఆయన ఉండేవారట. ఆయన ఎవరు అంటే సాక్షాత్తుగా పద్మావతీదేవి అమ్మవారు లక్ష్మీదేవి పద్మావతీదేవిగా ఈ యొక్క కలియుగంలో ఆకాశరాజు ఇంట అవతరించిందట. అటువంటి ఆకాశరాజుకి సొంత సోదరుడు ఈ యొక్క తొండమాన్ చక్రవర్తి. అయితే పరమాత్మ మీద ఉండేటువంటి భక్తి విశ్వాసాలతో ఇంత దూరము కూడా నిత్యము పరమాత్మ యొక్క సేవార్థమై ఈ యొక్క తొండమానపురం క్షేత్రం నుండి వారు నడుచుకుంటూ పరమాత్మ యొక్క సన్నిధానం ఈ శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచలాలు అనేటువంటి 7 కొండలని దాటి పరమాత్మను నిత్యం సేవించుకుని మరలా వారి యొక్క రాజ్యానికి వస్తూ ఉండేవారట. పరమాత్మ యొక్క దివ్య కృపా విశేషం చేత, ఎందుకు అంటే నా విష్ణు పృథివీపతి అని చెప్పి అంటారు. భూమిని పాలించాలి, రాజు అవ్వాలంటే పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండాలి. ఎందుకు అంటే ఆయన పరమాత్మ రాజాధిరాజు. అటువంటి పరమాత్మను నిత్యం సేవిస్తాడు కాబట్టి ఆయనలో ఉండేటువంటి సాత్విక గుణం ఇంకా ఇంకా పెరిగి ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వలె పాలిస్తూ ఉండేవాటి ఈ యొక్క తొండమాన్ చక్రవర్తి. అటువంటి తొండమాన్ చక్రవర్తి రాజ్యమైనటువంటి ఆ యొక్క తొండమానపుర క్షేత్రం నుండి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద. అక్షతం జారిష్టం జాస్తు ఓం దర్భాః ఓం వాహార్యః ఓం దక్షిణాః ఓం దర్భాః ఓం బహుదేయం అస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవత్కర్మణ భగవతః కర్మ కరిష్యామి. వాసుదేవ భగవాన్ పవిత్రం వాసుదేవ పవిత్రం శతధారం సహస్రధారం అపరిమితధారం అపరిమితం అచ్ఛిద్రం అక్లిష్టం అక్షయ్యం అనంతం అరిష్టం అచ్యుతం పరమం పవిత్రం భగవాన్ వాసుదేవః పునాతు. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నః చక్ర ప్రచోదయాత్. ఓం తత్సత్. పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహమితి హ్యామంత్రణార్థే పరికల్ప్యతే వమాదితః ప్రయోగస్య ధీమహి మంగళాని నామాని ప్రయుంజితే మనుష్యాః యుష్మదాదితి మేథోదితాః. ఏతద్భక్తానాం తన్మే యదా స్యాదితి ఏష భగవాన్ శ్రేష్టం మంగళం. సర్వశక్తిర్యుక్తో యోగః సర్వశక్తిర్భవతో సయేవ హి తత్వం సహితే యస్సృష్టుః కర్మ కర్మ గ్రహపతిరేతే నైవ హ్యమంత్రేణ తథైవ ఋత్విజः సర్వే తథా యజ్ఞో మహీయతే. యజుర్జా వా యజుషా వా సామ్నా వా అభిమంత్రియతే సర్వం తద్బ్రహ్మణేతేన యచ్చిదృత్వాయ కల్ప్యతే. య ఇమే సర్వదేవానాం భగవాన్ దైవ బ్రాహ్మణో భగవాన్ పుత్రపౌత్రశ్చ దీర్ఘమాయుః అవాప్నుయాదితి యాసీయాసిర్ శుచిర్భూతిర్భూతయే. ఓం భగవాన్ వాసుదేవో భగవాన్ సంకర్షణో భగవాన్ ప్రద్యుమ్నో భగవాన్ అనిరుద్ధో భగవాన్ ఏష భగవాన్ ఏష వాసుదేవః ఏషా సా పరాకృతిః ఏష తత్పరం బ్రహ్మ ఏష ప్రభవ ఏష యోగా ఏషో వ్యయః ఏష ఆత్మా చతుర్విధః సర్వత్ర సర్వదర్శి సర్వేశ్వరేశ్వరః సర్వశక్తి సమృద్ధిమాన్ ఏషావారుద్ధిః అన్వాప్తః వశీశ్వాదినః అనాదిరణంతః విపగతనిద్రాభయక్రోధాః విపగతేచ్ఛః అఖిలం అక్లిష్టం అవ్యాధి నిర్దోషో నిరవదిష్టో నిరవద్యః. ఏనం భగవంతం వాసుదేవం ఏనం విదుర్య ఏనం విదుస్థ ఏనం విదుర్నతే విదుర్యమహ్యం దీర్ఘమాయుష్యమస్తో. శివా భగవన్నే పాణీయాపస్సంతో సుమనసో భగవాన్ సౌమనస్యమస్తో. సుమనసో భగవంతో వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధాः సంతు. అక్షతైః అక్షతంచారిష్టంచాస్తో అక్షతమరోగం కుశలం భగవతోరిష్టం. ఓం భగవాన్ ప్రద్యుమ్నో మనస్సమాధీయతాం. సమాహిత మనస్సస్మః అస్మిన్నగరే సర్వేషాం శ్రీవైష్ణవానాం బ్రాహ్మణానాం భక్తానాం గవాంగణంచ రాష్ట్రంచ ధనంచ కులంచ ధర్మశ్చ అహరహరభివర్ధతాం. ఏతత్శుద్ధ్యర్థే భగవద్వైశేషికేన భగవత్ప్రీతిమాంగల్య ఆయురారోగ్య సిద్ధయే సంపద్యంతాం ధనధాన్య సమృద్ధయే సంపద్యంతాం. ఓం ఏషాకృతేష భగవాన్ వాసుదేవః. ఓం ఏషాకృతేష భగవాన్ సంకర్షణః. ఓం ఏషాకృతేష భగవాన్ ప్రద్యుమ్నః. ఓం ఏషాకృతేష భగవాన్ అనిరుద్ధః. ఓం మహాపురుషో వర్ధతాం. ఓం సత్యో వర్ధతాం. ఓం అచ్యుతో వర్ధతాం. ఓం అనంతో వర్ధతాం. ఓం భగవాన్ వాసుదేవో వర్ధతాం.
वर्धन्तां महापुरुषाः शान्तिरस्तु न्यूनातिरिक्तं यावत् वर्षशतं सम्पूर्णमस्तु ओम शुद्धये वासुदेवोस्तु लांगली शुद्धये सदा प्रद्युम्न शुद्धये चास्तु अनिरुद्धोस्तु शुद्धये कर्मणां शुद्धये चास्तु विष्णु सर्वत्र संस्थितः दोषाणां हरणायास्तु गदा चक्रासि भृत्सदा यागेषु च सुरेशस्य नगरे ग्रामवासिनां तुष्टये पुष्टये चास्तु आयुरारोग्य सिद्धये गुरूणां साधकेन्द्राणां पंचकालरतात्मनां सर्वदा पुत्रमित्राणां दासी दासकवामपि वेदशास्त्रागमादीनामस्तु त्राणाय सर्वशः अविघ्नम् अनुषञ्चास्तु सम्पदश्चोत्तरोत्तर पुण्याहं शुद्धये चास्तु वासुदेवादिमूर्तिमान् शङ्खचक्रगदापद्मैः युक्तः सर्वेश्वरेश्वरः प्रीयतां भगवान् देवो लाङ्गली प्रीयतां सदा प्रद्युम्नः प्रीयतां नित्यम् अनिरुद्धः सुरेश्वरः नारायणसुरेशोऽस्तु कर्मणां पूर्णाय च न्यूनाधिकानां शान्त्यर्थं प्रीयतां भगवान् प्रभुः ओम यत्पुण्यं नक्षत्रं तद्भत्कुर्वेदोऽवश्यजं यदा वयसोर्यमुदयते अथ नक्षत्रं नयते यावदि तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कुर्वेद यत्कारी स्यात् पुण्याः एव कुरुते पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु ओम स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु कर्मवृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मवृद्ध्यताम् वृद्धिः समृद्धिः ओम वृद्ध्यामस्तोमं समयामवाजमानन्दं दरतेहोपायातं यशो न पक्वं मधुगोष्वन्तरा भूतांशो अश्विनोः कामामप्राः एव कुरुते कर्मण पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु शिवं कर्मास्तु वासुदेव प्रीयतां प्रीयतां भगवान् वासुदेवः भगवान् पवित्रं वासुदेव पवित्रं शतधारं सहस्रधारं अपरिमितधारं अपरिमितम् अच्छिद्रम् अक्लिष्टम् अक्षय्यम् अनन्तम् अरिष्टम् अच्युतं परमं पवित्रं भगवान् वासुदेवः पुनातो ओम भूर्भुवस्सुवः पवित्रं भगवानस्तु वासुदेवः परो गुरुः अस्तु संकर्षणो देवः पवित्रं परमो विभुः प्रद्युम्नास्तु पवित्रं वैसाक्षी विश्वस्य साम्प्रतं पवित्रमनिरुद्धोस्तु विश्वत्राता जगत्पतिः शुद्धयेस्तु ऋषिकेशो वासुदेवोस्तु शुद्धये सदा संकर्षणो देवः शुद्धयेस्तु सदा मम प्रद्युम्न शुद्धये चास्तु सर्वत्र मम सर्वदा शुद्धये अनिरुद्धोस्तु शुद्धयेस्तु जगत्पतिः शुद्धये विष्णुस्वाद्या शुद्धये मधुसूदनः ओम शांति शांति शांतिः स्थानानि देशानि सहस्रबाहुर्वरेण्य नामा विरजांसि नामा तेभ्यो नमस्ते मधुसूदनाय तत्राभिमानं परिरक्षयन्तम् ओम भगवन्मन्त्रमूर्ते स्वपदमासादय क्षमस्व क्षमस्व शरीरों नमो नमः विसर्जनमुद्रां प्रदर्श्य ओम शतधारं सहस्रधारं अपरिमितधारं अपरिमितम् अच्छिद्रम् अक्लिष्टम् अक्षय्यम् अनन्तम् अरिष्टम् अच्युतं परमं पवित्रं भगवान् वासुदेवः पुनातो ओम वास्तोष्पते प्रतिजानीहि यस्मान् स्वावेशो अनमीवो भवानः यत्वेमहे प्रतितन्नो जुषस्वशम्नयेधिद्विपदेशं चतुष्पदे वास्तोष्पदे शक्मया सकं सदा ते सक्षीमहिरण्वया गातुमत्या आवः क्षेममुत योगे वरन्नो यूयं पाद स्वस्तिभिः सदा नः वास्तोष्पदे प्रतरणो नयेधिगयस्व गोभिरश्वेभिरिन्दो अजराधस्ते दख्ये स्यामुपतेम पुत्रान् प्रति नो जुषस्व जीवः वास्तोष्पदे विश्वारूपाण्याविशन् सखा सुषेव येधिनः शिवगुं शिवम् प्राणानायम्या अस्य देवदेवस्य भगवतो वासुदेवस्य श्रीभूमनीला पद्मावती नायिका समेत श्रीवेङ्कटेश्वर स्वामी सन्निधौ राजराष्ट्राभिवृद्ध्यर्थं लोकक्षेमार्थं यथा संकल्पित नवदिन ब्रह्मोत्सव कर्मणि पंचमे दिवसे वैवाहिक महोत्सव कर्मांगम वैवाहिक महोत्सव कर्म सिद्ध्यर्थं प्रतिशर बंधनं करिष्ये ओम अस्य श्री अपराजित महामंत्रस्य प्रद्युम्न ऋषिः अतिथि छन्दः विश्वरूपी नारायणो देवता अंबीजं उं शक्तिः मम कीलकं भगवत् प्रतिशराभिमंत्रणार्थे जपे विनियोगः करन्यासः ओम नमो भगवते अनंताय सहस्रशीर्षाय सुगंध क्षीरोदार्णवशायिने शेषभोगपर्यंकाय गरुडवाहनाय वासुदेवाय नमः हृदयादिन्यासः
ఓం నమో భగవతే అనంతాయ సహస్రశీర్షాయ సుగంధక్షీరోదార్ణవశాయినే శేషభోగపర్యంకాయ గరుడవాహనాయ వాసుదేవాయ నమః. ధ్యానం విష్ణుం శారదచంద్రకోటిసదృశం శంఖం రథాంగం గదా అంభోజం దధతం సితాబ్జనలయం కాంతం జగన్మోహనం ఆబద్ధాంగదహారకుండలమహా శోభాస్ఫురద్వక్షసం శ్రీవత్సాంగముదారకౌస్తుభధరం వందే మునీంద్రావృతం. ఓం నమో భగవతే అనంతాయ సహస్రశీర్షాయ సుగంధక్షీరోదార్ణవశాయినే శేషభోగపర్యంకాయ గరుడవాహనాయ వాసుదేవాయ నమః. పీతవాససే సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ హయశీర్ష వరాహ నృసింహ వామన త్రివిక్రమ రామ 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 కృష్ణవరప్రద నమోస్తుతే. అసురదైత్య యక్షరాక్షస భూతపిశాచ సిద్ధయోగినీడాకిని బ్రహ్మరాక్షస వినాయక పూతనారేవతి స్కందపురోగమగ్రహాది నక్షత్రగ్రహాన్ అన్యాంశ్చ మహతోగ్రహాన్ హనహన పాతయ పాతయ ఖ్యాత ఖ్యాత గృహ్ణ గృహ్ణ జ్వల జ్వల విష విష ధ్వంసి ధ్వంసి త్రాసి త్రాసి దృశ్య దృశ్య చక్రేణ గదయా వజ్రేణ భస్మీకురు స్వాహా. సహస్రార సర్వముఖ ప్రహరణాయుధ బాహో జయ జయ విజయ విజయ అనంత అపరాజిత అప్రతిహత సహస్రనేత్ర ప్రజ్వల ప్రజ్వల విశ్వరూప మధుసూదన మహాపురుష వైకుంఠ నారాయణ సర్వవిశంకర శంఖచక్ర గదాధర సర్వనాగ ప్రవర్తన సర్వాసురోత్సాదన సర్వగ్రహ నివారణ సర్వయంత్ర ప్రభంజన సర్వదుఃఖ ప్రశమన సర్వజ్వర వినాశన సర్వబంధ విమోక్షణ సర్వదుస్వప్రణాశన సర్వభూత నమస్కృత సర్వభూతాపకర్షణ జనార్దన నమోస్తుతే. ఓం వీర్యాయ స్థిరాయ 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 ఓం వీర్యాయ స్థిరాయ. ఓం ఆధారశక్తియై నమః. ఓం హ్రాం కాలపవగకూర్మాయ నమః. ఓం హం సహస్రపణాధృత చతురస్రభూముల అనంతాయ నమః. ఓం భూం భూమ్యై నమః. అవ్యక్తపద్మాయ నమః. ఆవాహనం ధ్రువబేరౌరసి స్థితాత్ శ్రీవత్సాత్ శ్రియమావాహ్య. ఓం నమ శ్రీం శ్రియై ఓం నమ శ్రీం శ్రియై ఓం నమ శ్రీం శ్రియై ఓం నమ శ్రీం శ్రియై. ఆగచ్చాగచ్చాగచ్చ ప్రజ్వాముద్రాం ప్రదర్శ్య ఆవాహితో భవ స్థాపితో భవ సన్నిధానో భవ సన్నిరుద్ధో భవ సాన్ముఖ్యా భవ ప్రార్థితా భవ. ఓం శ్రాం జ్ఞానాహృదయాయ నమః. ఓం శ్రీమైశ్వర్యాయ సరసే స్వాహ. ఓం శ్రూం శక్తే శిఖాయ వషటే. ఓం శ్రైం బలాయ కవచాయ హుం. ఓం శ్రౌం తేజసే నేత్రాభ్యాం వౌషటే. ఓం శ్రః వీర్యాయ స్త్రాయ వటే. క్రీడవనమాల ఉభయకమల అభయవ్రతముద్రాం ప్రదర్శ్య అర్ఘ్యవాద్యాచమన గంధపుష్పధూపదీపం సమర్ప్య. మంగళవాద్యం. శ్రీవారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా పాంచరాత్ర ఆగమోక్తంగా విశ్వక్సేనారాధన భగవత్ ప్రార్థనం ఇత్యాది క్రతువులన్నింటినీ కూడా నిర్వహించి ఆ యొక్క స్థలమంతా కూడా శుద్ధి అవడం కొరకై వాసుదేవ పుణ్యాహవాచన అనేటువంటి దివ్యమైన క్రతువుని ఇప్పటివరకు కూడా ఆచార్యస్వామి వారు నిర్వర్తించిన తర్వాత పరమాత్మకు ప్రతిసర బంధనం చేయడానికై ఆ యొక్క రక్షాబంధనాలకు ఆరాధన చేస్తూ ఉన్నారు. భక్త మహాశయులారా, పరమాత్మ ఎంత భక్తపరాధీనుడు అనడానికి ఈ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు మనకు ప్రత్యక్ష నిదర్శనం. ఎందుకు అంటే అన్నమాచార్య స్వామి వారు కూడా చెబుతారు, తొండమాన చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు అని చెప్పి ఇందాక మనం చెప్పుకున్నాం కదా. నిత్య నిరంతరం కూడా ఈ యొక్క తొండమానపురం నుంచి ఆ యొక్క తొండమాన చక్రవర్తి కొండకి వెళ్ళి పరమాత్మని దర్శనం చేసుకుని వచ్చి రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాట. అయితే ఎప్పుడూ ఒకలాగే ఉంటాయా
రోజులు. అందుకే ఆళ్వార్లు చెబుతారు, ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం శ్లథసంధి జర్జరం కిమౌషధై క్లిశ్యసి మూఢదుర్మతే నిరామయం కృష్ణరసాయనం పిబా అని చెప్పి అంటారు. ఈ శరీరం ఎప్పుడు ఒకలాగే ఉంటుందా అంటే రోజు రోజుకి కూడా శీర్యతే అనేనేతి శరీర అని చెప్పి అన్నారు. అసలు శరీరం అంటే ఏమిటి అంటే రోజు రోజుకి కూడా మార్పు చెందేది అని చెప్పి. మరి శరీరం అంతా బాగున్నప్పుడే పరమాత్మ యొక్క దైవ సాన్నిధ్యానికి వెళ్ళడం, పరమాత్మ యొక్క ఆలయానికి ప్రదక్షిణం చేయడం, పరమాత్మ ఈ కరచరణాలను ఇచ్చినందుకు వీటిని సుకృతం చేసుకునేలాగా పరమాత్మ సేవలో నిమగ్నం చేయడం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించాలి అని చెప్పి ఆచార్య స్వామి వారు భక్తి శ్రద్ధలతో ఆ యొక్క కైంకర్యాలను నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇదం శరీరం పరిణామపేశలం అని చెప్పి అంటారు ఆళ్వార్లు. రోజు రోజుకి కూడా మారిపోతూ ఉంటుందట ఈ యొక్క శరీరం. పతత్యవశ్యం శ్లథసంధి జర్జరం, ఈ సంధులతో నిత్యం ఉండేటువంటి ఈ శరీరం ఎప్పుడు పడిపోతుందో తెలియదు. కాబట్టి కిమౌషధై క్లిశ్యసి మూఢదుర్మతే, ఓ యొక్క మూఢమతే, ఈ యొక్క మనసుకి చెప్తూ ఉన్నారు ఆళ్వార్లు, మూఢదుర్మతే నిరామయం కృష్ణరసాయనం పిబా. కృష్ణనామం అనేటువంటి నామాన్ని, అంటే కృష్ణనామం అంటే కృష్ణ అనేటువంటి నామాన్నే స్మరించాలా, రామ అనేటువంటి నామం స్మరించకూడదా అంటే భగవన్నామామృతం ఏదైనా సరే అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి అన్నట్లుగా పరమాత్మ నామం అనేటువంటి ఔషధాన్ని మనం సేవించడం మొదలు పెడితే కనుక ఈ శరీరం ఎలా ఉన్నా సరే, ఈ శరీరం పడిపోయినా మనలో ఉండేటువంటి జీవుడు పరమాత్మలో కలుస్తాడు అని చెప్పి ఆళ్వార్లు చెబుతారు. మరి ఇటువంటి ఔషధం ఎటువంటి ఔషధం అంటే వ్యామోహ ప్రశమౌషధం మునిమనోవృత్తి ప్రవృత్తి ఔషధం అని చెప్పి ఎంతో చక్కగా చెప్తారు. వ్యామోహ ప్రశమౌషధం, మన ఇంద్రియాలకు లోబడిపోయి దేని మీదైనా మనకి వ్యామోహం ఉంది అంటే మనం పరమాత్మ యొక్క నామస్మరణం చేస్తే ఆ యొక్క వ్యామోహం మొత్తం పోతుందట, పరమాత్మ మీద వ్యామోహం మొదలవుతుందట మనకి. వ్యామోహ ప్రశమౌషధం మునిమనోవృత్తి ప్రవృత్తి ఔషధం. మునులు నిత్యం కూడా తపస్సు చేస్తూ ఉంటారు హిమాలయాది దివ్యక్షేత్రాలు. ఏమండి ఎందుకు వాళ్ళు ఎప్పుడు కళ్ళు మూసుకుని ఉంటారు, వాళ్ళకి ఏం కనిపిస్తుంది అంటే పరమాత్మ యొక్క దివ్య చరణారవింద స్మృతి వాళ్ళకి ఎప్పుడూ కూడా ఉంటుందట. అందుకే పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజములు గంటి అని చెప్పి హనుమాచార్య స్వామి వారు చెబుతారు. అలాగా మునిమనోవృత్తి ప్రవృత్తి ఔషధం, దైత్యేంద్రార్తికరౌషధం, ఈ రాక్షసులందరినీ కూడా హరించేటువంటి ఔషధమయ్యా ఇది. ఇంకా ఏం చెప్తున్నారు పరమాత్మ యొక్క నామామృతం అనేటువంటి ఔషధం గురించి అంటే దైత్యేంద్రార్తికరౌషధం త్రిభువని సంజీవనైక ఔషధం. ఈ యొక్క 14 భువన భాండాలకి కూడా సంజీవిని వంటిదయ్యా పరమాత్మ యొక్క మంత్రం. త్రిభువని సంజీవనైక ఔషధం భక్తాత్యంత హితౌషధం. భక్తులు అనేవారు ఎవరైతే ఉన్నారో వారి చేత నిత్యము కూడా సేవింపబడేటువంటి అమృతం. అది ఎటువంటిది అంటే పరమాత్మ యొక్క నామామృతం అనేటువంటిది సంజీవిని వంటిది. అంటే సంజీవిని అంటే ఏమిటి అంటే ఒక జీవి ప్రాణం పోతే మరలా బతికించేటువంటి శక్తి ఆ యొక్క సంజీవిని అనేటువంటి ఔషధానికి ఉన్నది. మనం ఉదాహరణగా చెప్పుకుంటే కనుక లక్ష్మణస్వామి వారికి ఆంజనేయ స్వామి వారు తీసుకువచ్చి ఇస్తారు ఈ యొక్క సంజీవిని అనేటువంటి ఔషధాన్ని. మరి ఈ శరీరాన్ని బతికించడానికి ఆ యొక్క సంజీవిని ఉన్నది అంటే కాదు, మనలో ఉండేటువంటి జీవుడు ఎవరైతే ఉంటారో వాణ్ణి పునరుజ్జీవింపజేసి పరమాత్మ యొక్క చరణ సాన్నిధ్యాల దగ్గరికి లాక్కునేటువంటి దివ్యమైనటువంటి ఔషధం పరమాత్మ యొక్క నామామృతం అనేటువంటి దివ్య సంజీవనేక ఔషధం భక్తాత్యంత హితౌషధం భవభయ ప్రధ్వంసనేక ఔషధం. ఈ సంసారం అనేటువంటి భయం ఏదైతే ఉందో ఆ భయానికి విరుగుడైనదయ్యా ఈ యొక్క మందు. శ్రేయ ప్రాప్తికరౌషధం పిబమన శ్రీకృష్ణ దివ్య ఔషధం అని చెప్పి ఆళ్వార్లు పరమాత్మ యొక్క నామామృతం గురించి చెబుతారు. ఎలాగైతే భక్త పరాధీనుడు అని చెప్పుకున్నామో అలాగే పరమాత్మ తొండమాన చక్రవర్తి కోసం పరమాత్మ అంతటి వాడే స్వయంగా ఆనంద నిలయ విమానం నుంచి ఈ యొక్క కథ అంతా కూడా ఇప్పటి వరకు మనం ఎందుకు చెప్పుకున్నాము శరీరం పరిణామపేశలం అని అంటే కనుక ఈ తొండమాన చక్రవర్తి వయోభారం పెరిగే కొద్దీ ఇక్కడి నుంచి కొండకు వెళ్ళడం ఆయన చాలా కష్టం అయిపోయేదట. అందుకని చెప్పి ఇంట్లోనే పరమాత్మ యొక్క దివ్య ఆరాధనాన్ని స్వరూపాం ప్రతిమాం విష్ణో ప్రసన్నవదనే క్షణాం కృత్వాత్మన ప్రీతికరీం సువర్ణరజతాదిభి అన్నట్లుగా విగ్రహారాధన అనేటువంటి కార్యక్రమాన్ని బింబంలో పరమాత్మని చూడడం అనేటువంటి ప్రక్రియను నిత్య నిరంతరం కూడా ఆ యొక్క తొండమాన్ చక్రవర్తి చేసేవారట. అందుకే అంటారు భావేహి విద్యతే దేవో తస్మాత్ భావోహి కారణం అని చెప్పి మన యొక్క భావనలోనే పరమాత్మ ఉంటాడు అని చెప్పి చెప్తారు.
అటువంటి పరమాత్మకు సభక్తికంగా నమస్కరిద్దాం. గోవింద గోవింద. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షः సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అధ్యతిష్టద్దశాంగుళం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోऽధ్యాయాగుశ్చ పూరుషः విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వముదైత్పురుషः పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాళజాయత విరాజో అధిపురుషः స జాతో అత్యర్చ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయుధ్నః శరద్దవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్తసమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ యే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం పశోస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః రుచः సామాని జజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకే చోభయాదతః గావో హజజ్ఞిరే తస్మాత్ తస్మాజ్జాతా అజావయః యత్పురుషం వ్యదధుః అతిహావ్యకల్పయన్ ముఖం దిమస్య గౌ బాహు పాదారుచ్చేదే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరోదనస్య యజ్ఞైష్యః అధ్యాయం శ్రోత్రో అజాయత చంద్రమామనసో యాతః చక్షోస్తూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాత్ వాయురజాయత నాభ్యా ఆసీత
शीर्ष्णोद्यो समवर्तत पद्भ्याम्भो निर्दिशश्रोत्सादो तथा लोकाविमकल्पयन् वेदाहमेकं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः सुतारे सर्वाणि लोकानि विचित्रधीरः नामानि कृत्वाभिवदन्ययास्ते पुरस्ताद्यमुदाजहार शस्त्रस्य विद्वान् प्रविशस्तदस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यस्तन्धायनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ये हनागं महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवम् विश्वं नारायणं देवमक्षरं परमं परम् विश्वं नारायणं हरिम् विश्वमेवेदमुपजीवति तदिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् नारायणपराभ्योदियात्मा नारायणस्तमः नारायणपरब्रह्मदत्तं नारायणपरः नारायणपरोऽध्याताध्यानं नारायणस्तमः यश्च किञ्चिज्जगत्सर्वं दृश्यते श्रूयते विवा सर्वविद्यतत्सर्वं यात्यनारायणशिवः समजयं समुद्रेन्दं विश्वसम्भवम् अधो नित्याविरस्यान्ते नाभ्यामुपरितिष्ठति ज्वालमालाकुलं भाति विश्वस्यायतनं महत् सन्दर्भं शिलाभिस्तुलं भक्तागौधरनिभम् तस्यान्ते शिलरुं भूत्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्ने विश्वार्थे विश्वतोमुखा नीलतो यतमध्यस्ताद्विद्युल्लेखे मभास्वरा नीवारशोकपर्पन्दे पीताभास्तस्य नोपमा तस्याया मध्ये परमाव्यवस्थितः प्रचोदयात्
సుధామ చక్రవర్తి కుమారులైన తొండమాన్ చక్రవర్తి. ఈయన తొండమాన్పురాన్ని పరిపాలిస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయాన్ని కూడా ఈ తొండమాన్ చక్రవర్తి కట్టించాడని మన యొక్క ఆధారాలు ఉన్నాయి. ఈ తొండమాన్ చక్రవర్తి అంతిమ దిశలో నేను రాలేనని కోరుకుంటే అప్పుడు శ్రీదేవి భూదేవులతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ తొండమానపురంలోనే ప్రత్యక్షమైనట్టు ఇక్కడ ఆధారాలు చెప్తున్నాయి. కానీ ఇక్కడ వీడెంద్రాయ్ పెరుమాళ్ అనే కూడా శాసనంలో ఉంది. ఈ తొండమాన్పురం అనేది తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో, కాళహస్తికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ తొండమాన్పురం ఉన్నది. బస్సు, ట్రైను, ఫ్లైటు అన్నీ కూడా సౌకర్యాలు కలిగి ఉన్నవి. పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా నిత్యము సృష్టి స్థితిలయేలనేటువంటి కార్యక్రమాలని లీలా విశేషంగా ఒక జగన్నాటకంగా నిర్వర్తించేటువంటి ఆ పరమాత్మ మన అందరి మనస్సు కూడా ఆనందింపజేయడానికి, మన మనస్సులన్నింటినీ కూడా ఆనందింపజేయడానికి వరరూపధారి అయి పరమాత్మ ఎటువంటి వాడు అంటే భక్త పరాధీనుడు అని చెప్పి మనం చెప్పుకున్నాం. అటువంటి భక్త పరాధీనుడుగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తింపజేసుకుంటూ ఉన్నారు. మనమంతా కూడా వేద మంత్రాలను వింటూ నమస్కరిద్దాం. గోవింద గోవింద. మహాతల పాతాళాఖ్యలోక సప్తకస్య ఉపరితలే వర్తమానస్య భూర్భువస్సువర్మహజ్జనస్తపస్సత్యలోకస్యాధోభాగే సంస్థితస్య బాహ్యే అంధతమసావృతే అనంతసూర్యకిరణ తేజసా ప్రకాశితేన లోకాలోకాచలేన వలయితస్య జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలీ పుష్కరాఖ్య సప్తద్వీపైః పరిమండితస్య లవణయిక్షు సురాసర్పి దధిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవైః పరివృతస్య భారత కింపురుష హిరణ్మయ ఉత్తర కురు హరిరమ్యక భద్రాశ్వకేతుమాలా ఇలావృతాఖ్య నవవర్షైః పరిమండితస్య ఇంద్రకశేరు తామ్రగభస్తి నాగగంధర్వ చారణసింహళ రంభాఖ్య నవఖండైః పరివృతస్య చైత్రరథ గంధమాదన వైభ్రాజనందనాఖ్య దివ్య ఉద్యానైః పరిశోభితస్య అరుణోదయ మహాభద్ర శీతోదకమానసాఖ్య దివ్య సరోవరైః విరాజితస్య గంగా యమునా సరస్వతీ నర్మదా కృష్ణవేణీ సరయూ తుంగభద్రా గోదావరీ కావేర్యాఖ్య పుణ్యనదీభిః పరిశోభితస్య భూమండలస్యోపరి భూర్భువస్సువర్మహజ్జనస్తపస్సత్యలోకానాముపరి బ్రహ్మాండకటాహస్యోపరి భాగే ఆవర్ణజ బహిర్మహాంధకారస్యోపరి స్థితే అనేకకోటివన్యర్కేంద్ర దివ్య విమానే శ్రీమద్వైకుంఠాఖ్యే దివ్యరత్నమయానంతమంటపే భగవదాధారశక్తి ప్రకృతి కూర్మానంత ధర్మాద్యష్టమూర్తిధారితోపరి సహస్రదళ పరిమిత మహాపద్మస్య పూర్వాదీశానాం తం విమలాద్యష్టభిః పరివృతః తత్కర్ణికోపరి సాత్వికాదిత్రయాన్వితే తదుపరి అగ్నిమండలాదిమండలత్రయే తదుపరి ఋగ్యజస్సామ సర్వాంగిరసాన్వితే అనేక కోటి సూర్య ప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠితస్య అపరిమిత తేజోరాశిభిః అఖిల జగన్మాతృ శ్రీభూమి నీళాభిః పరిసేవ్యమానస్య తద్బహిః ప్రాగాదిదిక్షు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధాఖ్యైః మూర్తిభిః విభూతిచ్ఛా ప్రీతిరతీతి తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య ఆగ్నేయాదికోణేషు పురుష సత్య అచ్యుత అనంతాఖ్యైః మూర్తిభిః విభూతిచ్ఛా ప్రీతిరతీతి తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య తద్బహిః ఆదివరాహ నృసింహ శ్రీధర హయగ్రీవ భార్గవరామ దశరథ రామ వామన విష్ణువాద్యష్ట విద్యేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః సుదర్శన పాంచజన్య కౌమోదకీ శార్ంగనందకాది దివ్యాయుధధారిభిః పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య తద్బహిః శాండిల్య ఔపగాయన మౌంజ్యాయన కౌశిక భారద్వాజాది మహర్షిభిః పరిసేవ్యమానస్య తద్బహిః ద్వారాధ్యక్షైః చండ ప్రచండ జయ విజయ ధాత్ర విధాత్ర భద్ర సుభద్రాద్యైః ద్వారపాలైః పరిసేవ్యమానస్య తద్బహిః ఇంద్రాగ్ని యమనిరుతి వరుణవాయు కుబేర ఈశానాది అష్ట దిక్పాలైః పరిసేవ్యమానస్య తద్బహిః కుముద కుముదాక్ష పుండరీక వామన శంకుకర్ణ సర్వనేత్ర సుముఖ సుప్రతిష్ఠితాద్యే పార్షదేశ్వరైః
పరిసేవ్యమానస్య తద్బహిః పరితః అభిగమన ఉపాదాన ఇజ్యాస్వాధ్యాయ యోగాఖ్య పంచకాలపరాయణైః భగవత్శేషకర్మనిష్టైః ద్వాదశాక్షరాది దివ్యమంత్రానుష్ఠాన తత్పరైః సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యాది దివ్యపదస్థితైః నిత్యతృప్తైర్నిరంతరమనుభూయమానస్య అఖిల జగత్ సృష్టి సంహార కారణ కర్తృభూతస్య భగవతో వాసుదేవస్య శ్రీ భూమినీళా పద్మావతీ నాయికా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధౌ కళ్యాణ మహోత్సవ కర్మణి పాణిగ్రహణ ముహూర్త శుభ ముహూర్తో స్థితి భవంతో మహాంతః స్వచ్ఛక్రశంకం కటివరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రళంబ సూత్రోజ్వలమాల్యభూషణం నమామ్యహం వెంకటశైలనాయకం అని పరమాత్మని స్తుతించుకుంటూ, పరమాత్మ మనం పిలిస్తే ఏ స్థితిలో ఉన్నా సరే వస్తాడా అండి అనేటువంటి సందేహం మనకు కలిగినప్పుడు ఖచ్చితంగా మనం భక్తితో ఒక ద్రౌపదీదేవి ఎలా పిలిచిందో అంత భక్తితో, ఒక గజేంద్రుడు ఎలా పిలిచాడో అంత భక్తితో, ఒక ప్రహ్లాదుడు ఎలా పిలిచాడో అంత భక్తితో మనం పరమాత్మని సేవిస్తే కనుక ఖచ్చితంగా మనల్ని వెన్నంటి ఉంటాడు పరమాత్మ అనడానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు. కాబట్టే ఈ తొండమాన చక్రవర్తి తిరుమలకు వెళ్ళలేనటువంటి స్థితిలో పరమాత్మ ఇరుదేవేరులతో వారి చేత అర్చనాదులన్నీ కూడా చేయించుకోవడానికి భక్తుడి వద్దకే పరమాత్మ వచ్చాట. అటువంటి దివ్యమైనటువంటి పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవం మనం సంవీక్షిద్దాం. గోవింద గోవింద. కళ్యాణి కమలేశ్వరీ సరసిజా భాగ్యానుసందాయిని हेमांगी विहगेश्वरी विमलिनी नारायणी श्रीसती पायाद्वो भगवान् पुराण पुरुष कुर्यात् सदा मंगलम्. सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मी नारायण ध्यान सावधान. रंगे गरुडाचलेञ्जनगिरौ सिंहाचले मंदिरे वैकुंठे कनकाचले यदिगिरौ नारायणाख्याचले लोकालोकमहाचले शनिचजौ पुण्याचलेष्वाश्रयः पायाद्वो भगवान् पुराणपुरुष कुर्यात् सदा मंगलम्. सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मी नारायण ध्यान सावधान. ध्वजदंड मंडप महासौवर्ण पीठोल्लसते प्राकारोत्तर हेमरत्न रुचिभिः जाज्वल्यमानो हरिः नित्यं नित्यमहोत्सवं बहुविधं मासोत्सवं पुण्यकं पायाद्वो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम्. सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मी नारायण ध्यान सावधान. कच्छपसु करो नरमृगः कुब्जो महाभार्गवो रामो यादवनायको बलसकः श्रीकृष्णकल्क्याह्वयः लोकानां परिपालनाय जनितो देवो जगद्रक्षकः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम्. सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मी नारायण ध्यान
సావధాన రామానుజ భట్టరార్య షఠకోపాన్ సంకర్షణాఖ్యో విభుః శ్రీ సౌదర్శన పాంచజన్య భరతాచార్యైః సదా వైష్ణవైః వేదైః శాస్త్ర పురాణ వైష్ణవ కథాలాపైః సదా సేవితః పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన విశ్వామిత్ర పరాశరో శుకముని ప్రహ్లాద రుక్మాంగదః విశ్వక్సేన విభీషణాది హనుమాన్ శ్రీవైనతేయాదయః ఏతద్భాగవతోత్తమైః ప్రతిదినం సంస్తూయమానం సదా పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కనక సంపన్నాం సర్వాభరణ భూషితాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా లక్ష్మీం క్షీరాబ్ధితనయాం మానినీం జనకాత్మజాం దాస్యామి విష్ణవే తుభ్యం లోకనాథ హరిప్రియే. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అస్య దేవదేవస్య భగవతో వాసుదేవస్య శ్రీభూమినీళా పద్మావతీ నాయికా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధౌ రాజరాష్ట్రాభివృద్ధ్యర్థం లోకక్షేమార్థం యథాసంకల్పితే నవదిన బ్రహ్మోత్సవ కర్మణి పంచమే దివసే కళ్యాణోత్సవ కర్మాంగం గుడచీరక ప్రధాన ముహూర్త శుభముహూర్తోస్తు భవంతో మహాంతః అనుగృహ్ణంతో ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం శ్రీవారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా కన్యాం కనక సంపన్నాం సర్వాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక జిగీషయా అని చెప్పి ఆచార్యస్వామి వారు అత్యంత వైభవోపేతంగా ఇరుదేవేరులను శ్రీభూదేవులిద్దరినీ కూడా ఈ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ఇచ్చి కన్యాదాన మహోత్సవాన్ని నిర్వర్తించారు. భక్త మహాశైలారా, ఇప్పటి వరకు కూడా మనం అత్యంత వైభవోపేతంగా వీక్షిస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని. అయితే మనం ప్రార్థిస్తే పరమాత్మ ఎక్కడికైనా వచ్చి మనకు అభయం ఇస్తారు అనడంలో ఎటువంటి సంశయము కూడా లేదు. అలాగా ఈ యొక్క తొండమాన్ చక్రవర్తిని అనుగ్రహించడానికై పరమాత్మ వస్తే వారి యొక్క గృహం ఏదైతే ఉందో ఆనంద నిలయ విమానం, మరి ఆ విమానం కూడా పరమాత్మతో పాటు రావాలి కదా అని చెప్పి ఆ యొక్క తొండమాన్ చక్రవర్తి అత్యంత వైభవోపేతంగా ఆనంద నిలయ విమానం ఎలాగైతే ఉంటుందో అలాగే ఉండేటువంటి విమానాన్ని పరమాత్మకు ఏర్పాటు చేశారట ఆ యొక్క మహారాజు. అలాగే ఆకాశగంగా తీర్థంతో నిత్యం గగన గంగా సమాలింగితస్య అని చెప్పి పరమాత్మని వర్ణించినట్లుగా ఆకాశగంగా తీర్థంతో నిత్య కైంకర్యాలన్నీ కూడా జరుగుతాయి కదా. ఆ ఆకాశగంగా తీర్థం కొండపైన ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క తొండమానపురంలో ఉండేటువంటి సరస్సుకి వచ్చేలాగా ఆ యొక్క తొండమాన చక్రవర్తి నిర్మించారట. అటువంటి గొప్ప పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా అమ్మవార్లకు మాంగళ్య ధారణార్థమై మాంగళ్య ఆరాధనా కార్యక్రమం జరుగుతుంది. నమస్కరిద్దాం భక్తులారా.
హర గోవింద గోవింద. శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషదాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారమార్ద్రాం జ్వలంతీం దృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుట్టాముదారాం తాం పద్మినీమేం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాతర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే क्षुप्तिवासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वां निर्नुत मे गृहात् गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरी गो सर्वभूतानां तामिहोपह्वये श्रियम् मनसः काममागोतिं वाजः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीश्रयतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वादय मे कुले मातरं पद्ममालिनीम् आपश्यदन्तस्निग्धानि चिक्लीतव समे गृहे निज देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावहम् आर्द्रां यःकरिणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावहम् तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रबोधं विद्महे विष्णुपत्नीरधीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। भगवतो वासुदेवस्य श्रीभूमनीला पद्मावती नायिका समेत श्री वेंकटेश्वर स्वामी सन्निधौ कल्याण महोत्सव कर्मणि वस्त्र समर्पण मुहूर्त शुभ मुहूर्तोऽस्तु भवन्तो महान्तः।
गोब्राह्मणेभ्यः शुभं भवतु। अनन्तवेदाध्यायिने अच्युतपरब्रह्मणे निराकारसाकारपरव्यूहविभवन्तर्यामि अर्चावतारपञ्चार्षेयप्रवरान्वित अच्युतगोत्राय परब्रह्मशर्मणो नप्त्रे नारायणशर्मणः पौत्राय प्रद्युम्नशर्मणः पुत्राय श्री श्रीनिवासशर्मणे वराय भार्गवच्यवनाप्लुवाय औरववैताळपञ्चरार्षेयप्रवरान्वित भार्गवगोत्रोद्भवां भृगोः सङ्कल्पतनयां क्षीरसागरशर्मणः नप्त्रीं रत्नाकरशर्मणः पौत्रीं आकाशराजशर्मणः पुत्रीं श्रीदेवीनाम्नीं काश्यपावत्सारनैध्रवत्रयार्षेयप्रवरान्वित काश्यपगोत्रोद्भवां प्रकृत्यंशसम्भूताम् अयोनिजां भूदेवीनाम्नीम् इमां कन्यां लोकसंरक्षणार्थं वृणीमहे वृणीध्वम् अहोदास्यामि अहोदास्यामि अहोदास्यामि। अस्य देवदेवस्य भगवतो वासुदेवस्य श्रीभूमनीला पद्मावती नायिका समेत श्री श्रीनिवासस्वामी सन्निधौ यथा संकल्पित कल्याण महोत्सव कर्मणि मांगल्यधारण मुहूर्त शुभ मुहूर्तोऽस्ति भवन्तु। సకల జగత్కళ్యాణకరమైనటువంటి పరమాత్మ శ్రీభూదేవులు ఇరువురి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ యొక్క వివాహ మహోత్సవానికి ముఖ్య ఘట్టమైనటువంటి మాంగళ్యధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఈ అమ్మవార్లు ఇరువురిని కూడా కన్యాదానం చేయడం ద్వారా మనమంతా కూడా తరించాలి అని చెప్పి సంకల్పాన్ని మహాసంకల్ప పఠనాన్ని ఆచార్య స్వామి వారు నిర్వర్తించిన తర్వాత ఈ మాంగళ్యధారణం ద్వారా మనకు సకల మంగళాలు కూడా చేకూరాలి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల అని చెప్పి అశ్యేషాన త్వమసి జగత సంసృజంతి ముకుందం లక్ష్మీ పద్మా జలధితనయా విష్ణుపత్ని ఇందిరేతి యన్నామాని శృతి పరిపణాన్యేవమావర్తయంతో నావర్తంతే దురితపవన ప్రేరితే జన్మచక్రే అని చెప్పి వేదాంత దేశకుల వారు శ్రీస్తుతిలో అమ్మవారిని స్తుతిస్తారు. ఈ యొక్క విధంగా అమ్మవారిని లక్ష్మి పద్మ జలధితనయ విష్ణుపత్ని ఇందిర అనేటువంటి నామాలని ఎవరైతే ఉచ్చరిస్తారో వారికి ఉండేటువంటి సమస్త పాపాలని కూడా ఆవిడ పోగొట్టేస్తుందట. మరి పాపాలను పోగొట్టేటువంటి శక్తి పరమాత్మకు కదా ఉన్నది. సర్వపాపాని వేం ప్రాహు కటస్థ దాహ ఉచ్యతే అని చెప్పి అంటారు కదా. ఆ యొక్క శక్తి పరమాత్మ యొక్క నామోచ్చారణ వల్ల కదా కలిగేది అంటే కనుక పరమాత్మ అమ్మవారు వేరువేరా అంటే కాదు కాదు. రాఘవత్వే భవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు అవతారేషు విష్ణు రేషానపాయిని అన్నట్లుగా అమ్మవారు స్వామి ఇరువురు కూడా ఎప్పుడూ వేరువేరుగా ఉండరట. అయితే పరమాత్మ యొక్క వక్షస్థలంలో కూర్చుని ఉండి వాడు ఎన్నో జన్మలు ఎత్తుతూ అలసిపోయి ఉన్నాడండి. పునరపి జననం పునరపి మరణం అన్నట్లుగా వాడి యొక్క ప్రారబ్ధం చేత ఎన్నో జన్మలు ఎత్తుతూ ఎన్నో శరీరాల్లో దూరుతూ అలసిపోయి ఉన్నాడండి వాడి పాపాలన్నీ కూడా పక్కకి తప్పిద్దామని చెప్పి స్వామివారికి సిఫారసు చేస్తుందట అమ్మవారు. అటువంటి అమ్మవార్లు ఇరువురికి కూడా మాంగళ్యధారణాన్ని నిర్వర్తించి మనందరికీ కూడా దివ్యమైనటువంటి ఆనందాన్ని పరమాత్మ కలిగించాలి అని చెప్పి పరమాత్మని ప్రార్థించుకుంటూ ఈ యొక్క నాదస్వరం కోలాహల వైభవం మధ్యలో మనం పరమాత్మ యొక్క నామాన్ని స్మరిద్దాం. గోవింద గోవింద. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక
అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు ఒసగుగాక తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామమిచ్చుగాక తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామమిచ్చుగాక ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా వెళ్ళి చింత పంటి వల్లే వృధా వృధా అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఓలినెంత జారిపడ్డా నూరకే ఎవ్వరికైనా నేలే ఆధారమై నిలుచుగాక ఓలినెంత జారిపడ్డా నూరకే ఎవ్వరికైనా నేలే ఆధారమై నిలుచుగాక తాలిమి శ్రీ వెంకటేశు తలచక తలచిన తాలిమి శ్రీ వెంకటేశు తలచక తలచిన పాలించ
వంచనాతడే కాక పరులకు వశమా అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగు కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం అని పరమాత్మకు మనం అనేక విధాలుగా స్తోత్రాలను చేసుకుంటూ పరమాత్మ నిత్య నిరంతరము కూడా మనందరికీ కూడా సకల మంగళాలని కలిగించడం కోసం పరమాత్మ వరరూపధారి శ్రీభూదేవులు ఇరువురు కూడా నూతన వధువులుగా పరమాత్మను నిత్యం వివాహం చేసుకుంటారు తిరుమల క్షేత్రంలో. మరి ఆ యొక్క తిరుమల క్షేత్రంతో అత్యంత అవినాభావ సంబంధం ఉన్నటువంటి క్షేత్రంగా విరాజమానం అవుతూ ఉన్నటువంటి, చెప్పాలి అంటే ఇంకా మన వాడుక భాషలో చెప్పాలి అంటే పరమాత్మకు చిన్న మామగారి ఊరు అని చెప్పుకోవాలి ఈ యొక్క తొండమానుపురం. అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రంలో అమ్మవార్లు ఇరువురిని కూడా కళ్యాణం చేసుకున్నటువంటి స్వామివారు అమ్మవార్ల మీద దివ్యమైనటువంటి ప్రేమ వాత్సల్యంతో వారిరువురికి కూడా పుష్పమాల సమర్పణాన్ని నిర్వర్తించగా, మరలా అమ్మవార్లు కూడా అత్యంత వైభవోపేతంగా పరమాత్మ మీద ఉండేటువంటి దివ్య ప్రేమ విశేషంతో మాలా సమర్పణాన్ని పరమాత్మకు కూడా నిర్వర్తించిన తర్వాత ఈ దేశమంతా కూడా ఈ ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశ్యంతో అక్షతారోపణం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత ఇప్పుడు వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని దివ్య పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి వారు. పరమాత్మకు నమస్కరిద్దాం. గోవింద గోవింద. சுழவலம் செய்து நாராயண நம்பி நடக்கின்ற நன்னாதே பொற்கோடம் வைத்து போரமெங்கோ புராணம் நட்ட கால கண்டன் தோழினாரணமாயிரம் சுழவலம் செய்து நாராயண நம்பி நடக்கின்ற நன்னாதே பொற்கோடம் வைத்து போரமெங்கோ புராணம்
நாட்டக்கான கண்டேன் தொழினான் நாளவதுவே மனமென்று நாளிட்டு வாழைக்கமகு பரசுடை பந்தழ்கே கோலரி மாதவன் கோவிந்தன் என்பாரோர் காலை புகுத கரா கண்டேன் தோழினான் இந்திரன் உள்ளிட்ட தேவர் குழாமெல்லாம் வந்திரந்து என்னை மகள் பேச மந்திரத்து மந்திர கோடி உடைத்து மனமாலை அந்தரை சூட்ட கரா கண்டேன் தோழினான் நாதிச தீர்த்தம் கொடந்து நனி நல்கி பார்ப்பன சிட்டர்கள் பல்லாரிடத்தேத்தி பூப்பனகன்னே புரிதலோடெந்தன்னை காப்பு நான் கட்ட கனா கண்டேன் தோழினான் கதிரொளி தீபம் கலசமுடனேந்து கதிரடைய மங்கையர் தாம் வந்து எதிர்கொள்ள மதுரையார் மங்கன் அடின தொட்டெங்கம் அதிர புகுந்த கனா கண்டேன் தோழினான் மத்தளங்கொட்ட அரிசங்கம் நின்னூதம் முத்துடை தாமம் நிறைதாந்த பந்தற்கு மைத்துடன் நம்பி மதுசூதன் வந்தென்னை கைத்தலம் பத்த கரா கண்டேன் தோழினான் மத்தளங்கொட்ட மறுசங்கம் நின்னூத முத்துடை தாமம் நிறைதாந்த பந்தற்கு மைத்துடன் நம்பி மதுசூதன் வந்தென்னை கைத்தலம் பத்த கரா கண்டேன் தோழினான் வாயனல்லார் நல்லமதியோர் மந்திரத்தால் பாசினால் பாடல் படுத்து பரிதி வைத்து காசினமா களிரண்டா கை வைத்து தீவலம் செய்ய கரா கண்டேன் தோழினான் இம்மைக்கும் ஏழ பிறவைக்கும் பற்றாவான் நம்மை உடையவன் நாராயணன் நம்பி செம்மையுடைய திருக்கையா தாழ்வத்தி அம்மி மிதிக்க கரா கண்டேன் தோழினான் குங்குமம் பரிசலமான் முகத்து என்ன குங்குமம் அப்பி அப்பி கூலி சாந்தம் மட்டத்து மங்கள விதி மலம் செய்து மனோடு ஊடன் சென்னங்கானை மட்ட காண கண்டன் தோழினான் அப்பி கூளிர் சாந்தம் மட்டித்து மலம் செய்து மனதில் அங்கவனோடு ஊடன் சென்னங்கானை மேல் மஞ்சன கண்டேன் தோழினான். ஸ்ரீ வெங்கடாச்சலாதீசம் ஸ்ரீயாத்யாசித வக்ஷசம் ஸ்ருதச்சேதன மந்தாரம் శ్రీనివాసమహం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ భూమి సమేతుడై తొండమాన్ పురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నవదిన బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవముగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యముతో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈనాడు బ్రహ్మోత్సవములో 5వ తిరునాళ్ 5వ నాడు కళ్యాణ ఉత్సవం మనము ఈ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకున్నాము. కృతయుగంలో నారసింహస్వామి దైవమైతే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు దైవమైతే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు దైవమైతే కొంగు బంగారముగముగా కలియుగములో పిలిచే దేవుడుగా మన యొక్క సమస్త అభీష్టములను ప్రార్థనలను పూర్తి చేసే స్వామి మన శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి. తొండమాన్ చక్రవర్తి యొక్క వృద్ధాప్య కాలంలో ప్రతిరోజు నేను కొండకి ఎక్కి స్వామివారిని దర్శించలేకపోతున్నానే అని తొండమాన్ చక్రవర్తి చింతిస్తూ ఉంటే అప్పుడు స్వామివారు తిరుమల వెంకటేశ్వర స్వామివారు తొండమాన్ చక్రవర్తి యొక్క స్వప్నంలో వచ్చి నేను నీ యొక్క నగరంలోనే తొండమాన్పురంలోనే నేను ఇక్కడ శ్రీభూ సమేతుడై శ్రీనివాసుడిగా నేనే ఇక్కడ వచ్చి అవతరించి ఉండి మిమ్మల్ని మీ యొక్క రాజ్యమును మీ యొక్క భక్తుల్ని అనుగ్రహిస్తానని స్వామివారు తనంతట తానే వెంకటాచల పర్వతాన్ని వీడి ఈ తొండమాన్ క్షేత్రానికి వేంచేశారు. ఆయన యొక్క చివరి కాలము కాబట్టి స్వామివారు నిలబడి ఉంటే
తొండమాన్ చక్రవర్తి కాలం తర్వాత కొండకు వెళ్ళిపోతారేమో, ఆయనకు ఆ భయం ఉండకూడదని ఇక్కడ శ్రీనివాసుడు కూర్చొని ఇక్కడే ఉంటాను అని చెప్పి శ్రీదేవి భూదేవి అమ్మవార్లని కూడా కూర్చోమని చెప్పి, స్వామివారు ఇక్కడ మీరు దర్శిస్తే ఒక చేత్తో అభయహస్తము, ఒక చేత్తో ఆహ్వాన హస్తము, శంఖచక్రాలు ధరించి ఉంటారు. ఆహ్వానము అంటే రమ్మని స్వామివారు నా దగ్గరికి వచ్చిన వారికి అభయాన్ని భయాన్ని పోగొట్టి వారి వారి యొక్క సమస్త అభీష్టములను పరిపూర్తి చేస్తానని స్వామివారు అభయప్రదానమిస్తున్నారు. తిరుమల శ్రీవారు వరదహస్తాన్ని ఇప్పుడు మన ఉత్సవ దేవేర్లు స్వామి ఉన్నట్లుగా వరదహస్తాన్ని చూపించి నా యొక్క పాదాలని శరణు వేడిన వారు ఈ సంసార సాగరము నుండి ఉజ్జీవులయ్యి వారికి భయాన్ని పోగొడుతానని స్వామివారు వరదహస్తాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ మన తొండమాన్పురంలో వేంచేసి ఉన్న శ్రీనివాసుడు నా దగ్గరికి రా అని అభయహస్తాన్ని చూపిస్తూ నా దగ్గర వచ్చిన వారికి సమస్త భయములను పోగొట్టి వారి వారి అభీష్టములను ప్రసాదిస్తానని అభయహస్తాన్ని శ్రీనివాసుడు చూపించటం, ఈ మన ఆంధ్రదేశములోనే ఇంత పెద్ద శ్రీనివాసుడు కూర్చుని ఉండటము మన యొక్క భాగ్య విశేషము. ఈ కళ్యాణోత్సవానికి వచ్చిన భక్తులందరికీ పూర్వజన్మ సుకృత విశేషము. పద్మావతి సమేత శ్రీనివాసుడి యొక్క పరిపూర్ణ కటాక్షము చేతనే ఈ కళ్యాణోత్సవానికి వచ్చే అవకాశాన్ని స్వామివారు ప్రసాదించారు. సాధారణముగా కళ్యాణము అంటే మంగళము అని అర్థము, పెళ్ళి అని మాత్రమే కాదు అర్థము, మంగళము అని అర్థము. మంగళము అంటే మనకు ఇల్లు కట్టుకోవాలన్నా, వివాహం అవ్వాలన్నా, సంతానం కలగాలన్నా, మన యొక్క ప్రార్థన చదువు రావాలన్నా, మన యొక్క ఏ ప్రార్థనతో మనము స్వామివారిని వేడుకుంటామో అన్ని మంగళములను చేకూర్చే శ్రీభూ సమేత శ్రీనివాసుడు ఇక్కడ సాన్నిధ్యముగా వేంచేసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. భక్తాదులందరూ ఏకాగ్ర చిత్తంతో చేతులు జోడించి మీ యొక్క విన్నపములన్నీ సమస్తము స్వామివారికి నివేదించుకోండి. ఈ కళ్యాణోత్సవం తరువాత గరుడ సేవ వైభవం ఉంది. స్వామివారు గరుడ వాహనారూఢుడై భక్తులను అనుగ్రహిస్తారు. కావున భక్తాదులందరూ ఈ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వారి వారికి తోచిన సేవలను వస్తురూపంగాను, ధనరూపంగాను, ధాన్య రూపంగాను, వస్త్ర రూపంగాను స్వామివారికి సమర్పించుకొని మీ యొక్క అభీష్టములను పరిపూర్తి చేసుకోవలసిందిగా కోరుచున్నాము. కళ్యాణాద్భుత గాత్రాయ కామిత అర్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ஆயன கஹதான் கண்ட கனவீனை வேயர் புகழல்லி புத்தூர் கோன் கோதை சொல் தூயதமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயோனன் மக்களை பெற்று மகிழ்வாரே. ஆயனுக்காக தான் கண்ட கனவினை வேயர் புகழ் வெள்ளி புத்தூர் கோன் கோதை சொல் தூய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயோனன் மக்களை பெற்று மகிழ்வாரே. ஆண்டாள் திருவடிகளே சரணம். கிருணாஹி கிருதவதி சவிதராதிபத்யை ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येषानासहसो यामनोता बृहस्पतिर्मातरिष्वोतवायुः सन्तु वानावाता अभिनो गृणन्तो जुष्टम्भो दिवो धरुणः पृथिव्या अस्येषा नाजगतो विष्णुपत्नी शुडिकुडुचनाच्यार् संभावना. आरगिंपु मेळं.